రేటు పోయినో తిండి తింటలేడు, ఏం తింటలేడు, జ్వరం కొడుతుంది, సూదులు అన్ని ఇప్పిస్తారా అంటే అట్లా అక్కలేడు. హలో చెప్పరా, దావత్ ఇస్తాలే మరి. దావత్ కూడా మరి ఎటు పోతున్నావు? సరే ఏం చేస్తున్నావు? ఈసారి ఏముందిరా దావతు, ఈసారి నువ్వు చూసుకో, నెక్స్ట్ టైం నేను చూసుకుంటా, నీకెందుకు బాధ, నేను ఉన్నా కదా. ఏమాయరా తింటలేదు, చేస్తలేదు, ఈ కాకరకాయ కూర తేడా తినవుతుంది, మంచి కూరలు అంటారా కదా. గాడిగలు తిరుగుతున్నావు, ఏం చేసిర్రా? నీళ్ళు తాగిస్తా. నాకు కాల్ చేసిరే, మంచిగా ఉన్నా నేను, నాకేమైందని మంచిగా ఉన్నా నేను. అరే ఎట్లారా నువ్వు మొత్తం గాడిగలు తిరుగుతున్నావు, మరి నీకేమైందిరా చెప్పలేదా? ఏమైంది ఊ కొడుతున్నావు, ఇట్లా పిచ్చి పిచ్చి ఎందుకు ఎత్తున్నావు? నువ్వు ఊకి ఇట్లా నోడితే నేను పోతా మరి బయటకి. ఇక నేను ఎట్లా చేయాలి, ఏం చేయాలి, పోరాడు అంతా ఇట్లా ఆగమాగం చెప్తుంది. నేను ఎట్లా పోవాలి, ఏం కథ, ఇదేమో కథ వచ్చినట్టు నేను ఎట్లా చేతు, ఏం చేతు? ఏమైంది గిట్ల కొడుతున్నావు అంత గల్లోకి వినిపిస్తాడు? అరే లేవురా జర ఏమో ఏమో ఉన్నావా నువ్వు అంత ఆగమాగం చేస్తున్నావు, వదలకపోతే లేవురా జర. నాకేమైంది ప్రశాంతంగా అనుకునే నాకు ఏమైంది అనుకుంటున్నావు చెప్పు, ఏమైంది అనుకుంటున్నావు? నాకు నీకు తెలుస్తలేదురా, ఎవరు ఏం చేసిందో తెలుస్తలేదు. నీ అప్ప యాడ తోలుకోతావుపా, ఏం చూపిస్తావు అన్నాడు. మొత్తం ఆ మనిషిని ఇంట్లోకి వస్తే 100 నిత్యంలో ఉన్నాడు, తోలుకో ఉన్నాడు. యాడ తోలుకోతావు అప్ప బాగా మాట్లాడుతున్నావు నువ్వు, నాడు ఇప్పుడు తోలుకో, యాడ తోలుకోతావు? ఊపుతున్నావా కొడుతున్నావా? కొడుతున్నా ఊపుతున్నా సామి. ఏమో నీ కొట్టుడు ఏర్పడతలేదు, ఊపుడు ఏర్పడతలేదు. సామియాలేరేంది? ఏమో అంతా దేవుని మహిమ, వచ్చే వాళ్ళు ఉంటే వస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు. నువ్వే దొంగ బాబాలు ఎత్తుకున్నావు, ఈ దగ్గరకు వస్తారు. ఏమైంది బాలకేమో అంటున్నట్టున్నావు? ఎల్లలేరు సామి, అందుకే అట్లా అంటున్నా. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఓ నాకు ఇంకా వేరేలా అనిపించింది. సరే గానీ నాకు డిస్టర్బ్ చెయ్యకు. సామి మనకి ఎలా గిరాకీ వచ్చింది సామి. సామి జర గాలి గాలి చేస్తుండు, అటు ఇటు తిరుగుతుండు, పొద్దుకి వాళ్ళకి ఇంటికి వస్తలేడు, అన్నం తింటలేడు. సామి మంచిగా చెప్పు. అన్నిట్లో పరిష్కారం ఉంటుంది, రండి కూర్చోండి. చేతి నాయన చికెన్ తిన్నావా? మా దోశ అంత ఆగుతుండే సామి, పోయిచ్చిన చికెన్ ఆసన వస్తుందని నీళ్లు పోతే తీర్థమోలే తాగుతుంది. కడుక్కోమని పోసినావు సామి? అయ్యో నేను తీర్థమనుకుంది ఆయన. ఫ్రీగా ఫినాయిల్ తాగేటట్టే ఉన్నావు. మరి మళ్ళా పోయి సామి. మీ ఊరితో ఒక పొలిమేర కాడ ఒక పెద్ద చెట్టు ఉందా? ఉన్నది సామి, ఉన్నది. అడిగినప్పల చెట్టు కిందనే ఉన్నా అని చెప్తుండా నీకు? ఆవు సామి, నేను అడిగినప్పుడల్లా గట్టనే చెప్తుంటా. పొద్దుగల పోయి రాత్రి దాకా వస్తలేడు, అవునా కాదా? ఆవు సామి, నువ్వు చెప్పింది నిజమే. పొద్దుగల పోతుండు, పొద్దుక దాకా రాత్రి దాకా వస్తలేదు. మేము రాగా చెప్పిందే సమస్య అది సామి, నువ్వు చెప్పిందే చెప్పబడుతుంది. ఈ దొంగ సామ దగ్గర తీసుకొచ్చినేమి? నీ ఎట్లా ఉండాలి, ఇంత మందిని చూసిన నువ్వు దొంగ బాబు అవుతామని నేను మీకు జాతకం చెప్పా, ఏం చెప్పా? చాలు నువ్వు చూసేది, మేమే పోతాం. జర కూర్చోరా చెప్తాడు, జర కూర్చో. ఆమె జర చెప్పు, తెలిసే తెలియక నీ పిల్లగా అడిగిపోతుండు, జర నీ దయ. ఈ 2 రోజులు ఈ నిమ్మకాయ జీబు పెట్టుకొని తిరుగుమని, 3వ రోజు జ్యూస్ వేసుకొని తాగమని, సరేనా? సరే సరే సరే. నాకు అట్న మీద పెట్టుర్రమ్మా,
నేను పోతిగా మళ్ళీ మస్తు తిరిగి చూడు స్వామి 20 రూపాయలకి నిమ్మకాయ అవుతాం రాదమ్మా 10 నిమ్మకాయలు వస్తాయి స్వామి. మనకు 10 నిమ్మకాయలు వస్తాయి కదా, అవి జ్యూస్ చేసుకొని మీరే తాగురు ఇక. ఇవ్వడు స్వామి, ఇంకొక 10 ఇస్తుంది. పొద్దు పొద్దుగా మంచిగా దొరికిరమ్మా మీరు నాకు. స్వామి జర దయ కొద్ది తీసుకో, ఇక జర దయచేసి 20 ఇస్తాం స్వామి. రైతం స్వామి దండం దండాలవ్వ దండం.